వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే ముగియడం అనేది జరిగింది. మరి ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంతమంది పురుష అభ్యర్థులు ఎన్నికయ్యారు, ఎంతమంది స్త్రీ అభ్యర్థులు ఎన్నిక అవ్వడం అనేది జరిగింది. మరి కేటాయించినటువంటి నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఎంత కాంపిటీషన్ మెయిన్స్ ఎగ్జామ్స్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒక పోస్ట్కి వచ్చేసరికి. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కోచింగ్ సెంటర్కు వెళ్ళలేనటువంటి కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులందరి కోసము లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపును మనం స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇప్పటికీ 150 మంది తెలుగు మీడియం అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ వారి యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్నారో వారు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి అదే స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. అందులో కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాయిన్ కండి, మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి 160 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందుకు సంబంధించి నిన్న ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియ నెల్లూరులో కంప్లీట్ కావడం అనేది జరిగింది. మొత్తం మీద 4692 మందికి గాను మొత్తం మీద 3334 మంది హాజరైతే అందులో 1770 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. అందులో పురుష అభ్యర్థులు 1573 మంది, మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 197 మంది ఈ యొక్క తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. మొత్తం మీద ఒక్క పోస్టుకు దాదాపుగా 11 మంది కాంపిటీషన్ పడేటటువంటి అవకాశం ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సివిల్ కానిస్టేబుల్ పోస్టును ఎలా సాధించాలి అనేటువంటి వీడియోను చేయడం అనేది జరిగింది. వీడియోను కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఆ యొక్క వీడియోను కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.